రామ్ రామ్ ఫ్రెండ్స్, సెక్యులర్స్ అందరికీ ఒక ప్రశ్న. భారత్లో హిందువులు మైనారిటీగా మారిన రోజు సెక్యులరిజం ఉంటుందా? అక్కడెక్కడో ఏదో జరిగితే ఆల్ ఐసాన్ రఫా జై పాలస్తీనా అని ప్రతోడు ఆఖరికి సినిమా ఎంటర్టైనర్లు, సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ తెగ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లు పెట్టారు, స్టేటస్లు పెట్టారు, వీడియోలు చేశారు. ఈ రోజున దీపు చంద్రదాస్తో మొదలయ్యి అమృత్ మండల్, వరుణ్ బిశ్వాస్, ప్రాంతోష్ ప్రభాకర్ దాకోమ్ దాస్, రాణా ప్రతాప్ బైరాగి, మణి చక్రవర్తి, ఇలా రోజుకి ఒక్కరిని అత్యంత దారుణంగా మతం పేరిట మూకుమ్మడి దాడి చేసి మరీ ప్రాణం తీస్తున్నారు. బంగ్లాదేశ్లో ఒక మహిళని చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి అత్యాచారం చేసి వీడియో తీశారు. ఇంకొకైనా మందుల షాపు నుండి, ఆయనకు షాప్ ఉంది, షాప్ నుండి తిరిగి వస్తుంటే దాడి చేసి మరీ తగళ్ళ పెట్టేశారు. ఆయన అక్కడే ఉన్న నీలమడుగులో పడ్డా కూడా అప్పటికే కాలిపోవడంతో చికిత్స పొందుతూ ప్రాణం పోయింది. ఇంకొకైనా ఒక జర్నలిస్ట్, అరే కనీసం తోటి జర్నలిస్టులు కూడా ఇక్కడ నోరు మీద పట్టలేరు ఈ రోజున. ఒకటి కాదు, రెండు కాదు, రోజు మతం ఆధారంగా ఇంత దారుణంగా మానవత్వం అనేది ఏ మాత్రం లేకుండా ప్రాణాలు తీస్తుంటే ఒక్కడంటే ఒక్కడు కూడా ఆల్ ఐసాన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని అనడు. ఎందుకని? అని ఒక మతం వాడు దాడులు చేస్తుంటే కనీసం తప్పు అని అనడానికి కూడా నోర్లు రావట్లేదా? మరి ఇంత సెక్యులరిజం అనే రోగంతో బాధపడుతున్నామా మనమందరం? ఒకరు దాడి చేస్తుంటే చూసి చూడకుండా ఉండడమేనా సెక్యులరిజం అంటే? మన భారత ఆర్మీ అన్నల ప్రాణత్యాగాలతో నిలబడిన దేశం బంగ్లాదేశ్. అలాంటిది ఏ మాత్రం కృతజ్ఞత అనేది లేకుండా వేటాడి ప్రాణం తీస్తున్నారు. ఇది తప్పు అని అనట్లేదు, సరే, కనీసం ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసా మీకు? మేమెందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? తెలుసుకోవాలి. హిందువులు మైనారిటీగా మారితే సెక్యులరిజం అనేది నామరూపం లేకుండా పోతుంది అనే దానికి రుజువు ఇది, కాబట్టి తెలుసుకోవాలి. అబ్దుల్లాస్ మెజారిటీగా ఉంటే ఎలా వెంటాడి తగల పెడతారో అనేది తెలుసుకోవాలి. మీరు కలిసికట్టుగా ఉండకుండా రెడ్డి, కమ్మ, కాపు, రావు, వెలమ అనుకుంటూ ఎవరికి వారే ఉంటే ఎలా ఇంట్లో నుండి లాగి ప్రాణం తీయపడతారో తెలుసుకోవాలి. హిందువులు ఎక్కువగా ఉన్నంత వరకే సెక్యులరిజం, రాజ్యాంగం, పోలీసులు, ప్రభుత్వం, రక్షణ ఉంటుంది. లేని నాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి అని తెలుసుకోవాలి. అందరూ అలా కాదు, మంచోళ్ళు ఉంటారు, అబ్దుల్లాలు కూడా అనుకుంటున్నారా? ఒప్పుకుంటా. మరి ఎందుకు దీపు చంద్రదాస్ నుండి మోని చక్రవర్తి వరకు ఏ ఒక్కరూ చంపకుండా కాపాడబడలేదు? ఎందుకు ఎవ్వరూ సో కాల్డ్ మంచి అబ్దుల్లాస్ అడ్డుకోలేదు? ఎక్కడికి పోయారు మంచి అబ్దుల్లాలు? ఎందుకు ఆపలేదు? సో నీ చుట్టూ జరిగేవి తెలుసుకుంటేనే, శత్రువు ఎవడో తెలుసుకుంటేనే, మీ పిల్లలకు శత్రుబోధ చేస్తేనే, వచ్చే విపత్తుని కళ్ళతో చూపిస్తేనే సన్నద్ధులై ఉంటారు. ప్రతి దేవుడు చేతిలో ఆయుధం పెట్టుకుని ధర్మాన్ని కాపాడమని చెప్పేది పూజ చేసుకుని దీపం పెట్టుకుని ఇంట్లో ఉండమని కాదు, చూసి చూడనట్టు ప్రశ్నించకుండా ఉండమని కాదు, మాట్లాడకుండా ఉండమని కాదు, ధర్మాన్ని కాపాడమని, ధర్మంని నీ ఉనికిని కాపాడుకోమని, దానికోసం ధర్మయుద్ధం చేయమని కదా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పింది. సొంత వాడైనా సరే అధర్మం మీద యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పాడు. ఏం నేర్చుకుంటున్నాం మనం? బంగ్లాదేశ్లో చంపబడుతున్న వారి స్థానంలో ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళని ఊహించండి, మిమ్మల్ని ఊహించుకోండి. మనవరికి వస్తే ఏం చేస్తాం? ఏం చేయాలి? కనీసం జరిగేది తెలుసుకోపోతే ఏం చేయాలి, ఎలా ఆలోచిస్తాం? కష్టం ఉంది అని ఎలా తెలుసుకుంటాం? కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ అంతా ఒక కుట్ర అన్న వాళ్ళు బంగ్లాదేశ్ ఫైల్స్ మీ కళ్ళ ముందే జరుగుతుంది కదా, చూడండి. అక్కడ ఉన్న ప్రభుత్వం హిందువులను కాపాడటం లేదు. దేశంలో ఎన్నుకునే నాయకులు, ప్రభుత్వాలు ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా? ఉమర్ ఖలీద్, షాజిల్ ఇమాంలని ఉగ్రవాదులని ప్రజాస్వామ్య బద్ధంగా ఆధారాలతో అరెస్ట్ చేసి జైల్లో పెడితే బెయిల్ ఇవ్వట్లే అని అమెరికా నుండి జిహాదీ మమ్దాని మాట్లాడతాడు. అదే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణ హోమం కోసం ఏ ఒక్కడు, అదే మమ్దాని ఎవ్వడు మాట్లాడలేదు ఎందుకని? కాపాడండి అని అడగట్లేదు ఎందుకని? ఆలోచించు. నీ వరకు వస్తే ఏ ఒక్కడు మాట్లాడడు, ఇది తప్పు అని అనడు. నీ వంతుగా కనీసం ప్రశ్నించి ఇది జరుగుతుంది అని 10 మందికి తెలియచెప్పు. శస్త్రం పట్టడం ప్రతి హిందువు నేర్చుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా హిందువులు కలిసి కట్టుగా ఉండడం నేర్చుకోవాలి. హిందువులను కాపాడే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. బటేంగేతో కటేంగే. మేడ్ ఇన్ బంగ్లాదేశ్ ప్రొడక్ట్స్ని కొనడం మానేయండి. ఇలా అయినా కనీసం వాళ్ళని ఎకనామిక్ బాయ్కాట్ చేద్దాం.
ఇలా జరుగుతుంది అని కనీసం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయండి.